మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జస్ప్రీత్ బూమ్రా భారత పేస్ బౌలర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా T20లో తన 100వ వికెట్ను తీసిన బూమ్రా అరుదైన రికార్డు అందుకున్నాడు. అయితే ఆ వికెట్పై నో బాల్ వివాదం మొదలైంది. థర్డ్ అంపైర్ ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. కామెంటేటర్ మురళీ కార్తిక్ ఆ నిర్ణయాన్ని సమర్థిస్తే కొంతమంది అభిమానులు మాత్రం అది నాట్ అవుట్గానే చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాపై 101 పరుగుల భారీ తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. డిసెంబర్ 9న మంగళవారం కటక్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బూమ్రా T20లో తన 100వ వికెట్ తీశాడు. దీంతో 3 ఫార్మాట్లలోనూ 100 వికెట్లు సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో బూమ్రా స్థానం దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ 100వ వికెట్ తీసిన విధానమే పెద్ద చర్చకు దారితీస్తోంది. మ్యాచ్ 11వ ఓవర్లో బూమ్రా బౌలింగ్కి వచ్చాడు. తన రెండో బంతిని బ్యాటర్ పైకి వేయగా గాల్లో ఎగిరేలా ఒక షార్ట్ డెలివరీ వేశాడు బ్యాట్స్మెన్. డివాల్ట్ బ్రెవిస్ మూమెంట్లో హిట్ చేయబోయే ప్రయత్నం చేశాడు బ్యాట్స్మెన్. అయితే ఆ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుంది. మిడ్ ఆఫ్లో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. దీంతో అవుట్గా అప్పీల్ చేశాడు బౌలర్ బూమ్రా. అంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. దీంతో బూమ్రా T20 కెరియర్లో 100వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అవుట్ అయి పెవిలియన్కు వెళుతున్న బ్రెవిస్ను అన్ఫీల్డ్ అంపైర్ మదన గోపాల్ ఆపాడు. ఫ్రంట్ ఫుట్ నో బాల్ను చెక్ చేయమని కోరగా థర్డ్ అంపైర్ ఆ బంతిని సరైన డెలివరీగా ప్రకటించాడు. కానీ రివ్యూ వీడియో రీప్లేలో బూమ్రా షూ క్రీజ్ను తాకినట్లు కనిపించినప్పటికీ కెమెరా యాంగిల్ స్పష్టంగా లేకపోవడం వల్ల థర్డ్ అంపైర్ బౌలర్కే ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అవుట్గా ప్రకటించాడు. కామెంటేటర్ మురళీ కార్తిక్ కూడా యాంగిల్ క్లియర్గా కనిపించలేదని, అంపైర్ తీసుకున్న నిర్ణయం సముచితమేనని పేర్కొన్నాడు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. కొందరు ఇది ఖచ్చితంగా నో బాల్ అని, బూమ్రాకు గెస్ట్ అప్పీల్ ఇచ్చారని కామెంట్ చేస్తుంటే ఇంకొందరు బౌలర్కి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇదేనని అంటున్నారు. ఇదే ఓవర్లో రెండో బంతికే బ్రెవిస్ను అవుట్ చేసిన బుమ్రా 5వ బంతికి కేశవ్ మహారాజ్ వికెట్ కూడా పడగొట్టాడు. మొత్తం 3 ఓవర్లు వేసిన బుమ్రా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్పై జోరుగా చర్చ జరుగుతున్న బుమ్రా తన ఖాతాలో వేసుకున్న 100వ వికెట్ను తొలగించడం సాధ్యం కాదని తెలుస్తోంది. అంపైర్ ఒకసారి తన నిర్ణయం ప్రకటించాక టెక్నికల్ టీం దాన్ని పరిశీలించి అవుట్గా అంగీకరించాక తిరిగి ఈ అంశంపై చర్చించడం టైంపాస్ అవుతుందని కొంతమంది చెబుతున్నారు. ఇలా బూమ్రా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచారు.